Subscribe to Color Frames. దక్షిణాఫ్రికాతో జరిగిన చివరి టీ20లో సంజు శాంసన్ విధ్వంసం సృష్టించాడు. 2 డక్ల తర్వాత సంజు భారీ సెంచరీ చేశాడు. 56 బంతుల్లో 109 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో సంజు 6 ఫోర్లు 9 సిక్సర్లు బాదాడు. అయితే మ్యాచ్ సమయంలో సంజు ఓ మహిళకు క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. సంజు శాంసన్ కొట్టిన ఓ భారీ సిక్సర్ తో గ్యాలరీలో ఉన్న మహిళా అభిమానికి తీవ్ర గాయమైంది. బంతి బలంగా వెళ్లి తగలడంతో ఆ లేడీ ఫ్యాన్ దవడ పగిలింది. ఆ నొప్పికి విలవిల్లాడిన సదరు మహిళ ఐస్ ప్యాక్ పెట్టుకుని కన్నీటి పర్యంతమైంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మహిళ బాధను చూసి సంజు చెల్లించిపోయాడు. మైదానంలో సారీ చెబుతూ బాధపడ్డాడు. అయితే మ్యాచ్ అనంతరం ఆమె యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నాడు. వీడియోను గమనిస్తే బంతి ఎంత వేగంగా ఆ మహిళ మొహానికి తగిలిందో అర్థమవుతుంది. సఫారీ స్టార్ బౌలర్ ట్రిస్టన్ స్టబ్స్ వేసిన 10వ ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ రెండో బంతిని స్టబ్స్ లెగ్ స్టంప్ లైన్ లో ఫ్లైటెడ్ డెలివరీ చేయగా సంజు శాంసన్ డీప్ మిడ్ వికెట్ దిశగా సిక్సర్ బాదాడు. వాస్తవానికి బంతి నేరుగా మహిళకు తగిలి ఉంటే మరింత ప్రమాదం జరిగి ఉండేది. గ్యాలరీలో ఉన్న సెక్యూరిటీ ఆఫీసర్ బంతిని అందుకునే ప్రయత్నం చేయగా అతని చేతిని తాకి బంతి బౌన్స్ అయ్యి పక్కనే ఉన్న ఈ లేడీ ఫ్యాన్ దవడకు బలంగా తాకింది. ఆ సమయంలో ఆమె వేరొకరితో మాట్లాడుతుండగా బంతిని చూడలేకపోయింది. ఇదిలా ఉంటే భారత బ్యాటర్ల ధాటికి సౌత్ ఆఫ్రికా బౌలర్లు పోటాపోటీగా పరుగులిచ్చుకున్నారు. 6వ ఓవర్ 5వ బంతికి భారత్ తొలి వికెట్ పడింది. ఓపెనింగ్ బ్యాట్స్మెన్ అభిషేక్ శర్మ 18 బంతుల్లో 36 పరుగులు చేశాడు. దీని తర్వాత దక్షిణాఫ్రికా బౌలర్లు ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు. తిలక్ వర్మ 47 బంతుల్లో 120 పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచాడు. ఈ సమయంలో అతను 9 ఫోర్లు మరియు 10 సిక్సర్లు కొట్టాడు. సంజు శాంసన్ 56 బంతుల్లో 9 సిక్సర్లు 6 ఫోర్లతో 109 పరుగులు చేశాడు. అభిషేక్ శర్మ 18 బంతుల్లో 2 ఫోర్లు 4 సిక్సర్లతో 36 పరుగులతో దూకుడుగా ఆడాడు. ఈ ముగ్గురి విధ్వంసానికి భారత్ 135 పరుగుల తేడాతో విజయం సాధించింది. అంతేకాదు భారత జట్టు 3-1తో సిరీస్ ను కైవసం చేసుకుంది. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.